తీహార్ జైల్లో ఖైదీల డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? వీఐపీ ఖైదీలకి సాధారణ ఖైదీలకున్న సదుపాయాలేంటి? 30 సంవత్సరాలకు ముందు తీహార్ జైలు ఎలా ఉండేది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నేను మీకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖైదీలు చేతులకి కాళ్లకి తలకి మసాజ్ చేయించుకుంటారు. ఇలాంటి ఎన్నో రకాల పనులు చేయించుకుంటారు. ఖైదీలకి టీవీ ఫెసిలిటీస్, మ్యూజిక్ ఫెసిలిటీస్, మొబైల్ ఫెసిలిటీస్తో పాటు కూలర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో అది సినిమాలో చూపిస్తున్న తీహార్ జైల్. కానీ నిజమైన తీహార్ జైల్ ఇలా ఉండదు. తీహార్ జైల్ నుంచి బయటపడ్డ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలలో చాలా మంది ఖైదీలు డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారు. దానితో పాటు ఖైదీలకి సదుపాయాలు ఏ విధంగా ఉండేదో తెలిసింది. ఖైదీలకు మొబైల్ ఫోన్ ఇచ్చేవారు. అది కూడా చాలా రియల్ కేసెస్లో మాత్రమే ఇచ్చేవారు. 30 సంవత్సరాలకి ముందు వీఐపీ ఖైదీలకి సాధారణ ఖైదీలకు చాలా తేడాలుండేవి. వీఐపీ ఖైదీలకున్న సదుపాయాలు సాధారణ ఖైదీలతో పోల్చుకుంటే చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి వీఐపీ ఖైదీకి ఒక మొబైల్ ఫోన్ ఉండేది. ఖైదీలుగా ఒక ఎమ్మెల్యే కానీ లేదా సెలబ్రిటీ కానీ వస్తే వాళ్లకి బి క్లాస్ సదుపాయాలు అందించేవారు. కానీ సరిగ్గా 30 సంవత్సరాల ముందు ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఒక చట్టం బయటకు వచ్చింది. అంటే సెలబ్రిటీ అయినా కానివ్వండి, లేదా రాజకీయ నాయకుడైనా కానివ్వండి, లేదా సాధారణ ఖైదీలైనా కానివ్వండి, అందరికీ ఒకటే సదుపాయాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలుకు పంపించారు. కానీ అతనికి ఎలాంటి సదుపాయాలు అందిస్తారో మీలో చాలామందికి తెలియకపోవచ్చు. కేజ్రీవాల్ గారు ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపిస్తానని అరెస్ట్ అయినప్పుడు న్యూస్ ఛానల్స్ ముందు చెప్పాడు. కానీ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించడం అనేది చాలా కష్టమైన పని. కేసీఆర్ గారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించడానికి మొబైల్ ఫోన్ యూజ్ చేయడానికి లెఫ్టినెంట్ గవర్నమెంట్ అనుమతి కావాల్సి ఉంటుంది. బయట వ్యక్తులను కలవడం చాలా కష్టం. అలాంటప్పుడు తీహార్ జైలు నుంచి ఢిల్లీని ఎలా పరిపాలిస్తాడని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. సాధారణ ఖైదీలకు ఏ డైలీ రొటీన్ ఉంటుందో వీళ్లకు కూడా అదే డైలీ రొటీన్ ఉంటుంది. భారత్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం కూడా తీహార్ జైల్లోనే ఉండేవాడు. అతన్ని కూడా సాధారణ ఖైదీల్లాగానే ట్రీట్ చేస్తారు. కానీ ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులను సాధారణ ఖైదీలకి దూరంగా ఉంచుతారు. ఒకవేళ ఇలాంటి ముఖ్యమైన ఖైదీలను కూడా సాధారణ ఖైదీలతో ఉంచితే వీళ్ల ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. చాలామంది బయట వ్యక్తులు, ఖైదీలు కేజ్రీవాల్ని చంపడానికి ప్రయత్నిస్తారు. అందుకని ఇలాంటి వీఐపీ ఖైదీలను విడిగా ఉంచుతారు. ఒకవేళ వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఏమన్నా కావాలి అంటే ప్రతిసారి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్కి డయాబెటీస్ ఉంది. అందుకే ఆయనకి ట్రీట్మెంట్ చేసి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ విషయం పక్కన పెడితే ఉదయం 5:30 నుంచి 6 గంటలకి వేకప్ కాల్ ఉంటుంది. ఖైదీలందరినీ నిద్రలేపుతారు. ఈ జైల్లో సెల్లు 3 రకాలుగా ఉంటాయి. వాటిలో ఒక బ్యారెక్లో వీఐపీ ఖైదీలను ఉంచుతారు. ఒక్కొక్క బ్యారెక్లో దాదాపు 15 మంది ఖైదీలను ఉంచుతారు. ఈ తిహార్ జైలు లోపలనే 9 జైళ్లు ఉన్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద జైలు. ఢిల్లీకి దగ్గరలో 400 ఎకరాలలో 9 సెంట్రల్ జైళ్లు నిర్మించారు. జైలు కెపాసిటీ దాదాపు 10,000 మంది ఖైదీలు. కానీ ఇందులో దాదాపు 20,000 మంది ఖైదీలను ఇరికిస్తారు. ఇలాంటి పరిస్థితులలో కేవలం కొంతమంది ఖైదీలకు మాత్రమే సెల్ని ఇస్తారు. మిగిలిన ఖైదీలని నార్మల్గానే సెల్ బయట ఉంచేస్తారు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని పెద్ద ఖైదీలు అంటారు. అలాంటి నేరస్తులను ఇలాంటి సెల్లోనే ఉంచుతారు. నిర్భయ కేసులో అరెస్టు చేయబడిన 4 కూడా ఈ తీహార్ జైల్లోనే 3వ నెంబర్ సెల్లో ఉంచారు. సాధారణ ఖైదీలని బ్యారెక్లోనే ఉంచుతారు. సెల్ దొరికిన ఖైదీలందరూ వీఐపీ ఖైదీలే. దాదాపు ఒక్క సెల్కి 3 నుంచి 4 ఖైదీలనే ఉంచుతారు. కానీ కేజ్రీవాల్ లాంటి ముఖ్యమైన ఖైదీలను మాత్రం ఒక సపరేటు సెల్లో ఉంచుతారు. 5 నుంచి 5:30 వరకు ఖైదీలందరినీ నిద్రలేపుతారు. వాళ్ల సెల్ తాళంని తీసేస్తారు. 6 నుంచి 6:30 వరకు మార్నింగ్ రోల్ కాల్ ఉంటుంది. ప్రతిరోజు అటెండెన్స్ వేసి అందరూ ఉన్నారో లేదో చెక్ చేస్తారు. 6:30 నుంచి 7:30 వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు యోగా, మెడిటేషన్ కూడా చేయిస్తారు. ఖైదీల హెల్త్ పైన ప్రత్యేక దృష్టి పెడతారు. 7:30 నుంచి 8 గంటల వరకు వీళ్లకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్లో వీళ్ళకి బ్రెడ్తో పాటు టీ కూడా ఇస్తారు. కేవలం సాధారణ ఖైదీలకు మాత్రమే కాదు, వీఐపీ ఖైదీలకు కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అందరూ పనులు చేస్తూ ఉంటారు. అసలు అంత పెద్ద తీహార్ జైల్ ఎలా నడుస్తుందని మీకు ఒక్కసారైనా అనిపించే ఉంటుంది.
తీహార్ జైలు అంతా కేవలం ఖైదీలపైనే ఆధారపడి నడుస్తుంది. అక్కడున్న ఖైదీలే జైలుకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంటారు. టైలరింగ్, క్లీనింగ్తో పాటు మెయింటెనెన్స్ కూడా ఖైదీలే చూసుకుంటారు. 8 నుంచి 11 గంటల వరకు ఈ పనులు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఖైదీలలో ఎవరైనా చదువుకోవాలని అనుకుంటే లేదా ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేస్తే వాళ్లకి చదువుకోవడానికి పుస్తకాలు కూడా అందిస్తారు. తీహార్ జైల్లోనే ఉండి యూపీఎస్సీ క్రాక్ చేసిన ఒక ఖైదీ కూడా ఉన్నాడు. అతనికి కావాల్సిన పుస్తకాలు, ప్రతిరోజు న్యూస్ పేపర్లు జైల్ అడ్మినిస్ట్రేటర్ అందేలా చూశారు. 11 నుంచి 12 గంటల వరకు ఖైదీలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. 12 నుంచి 1 గంట వరకు ఖైదీలందరూ లంచ్ చేస్తారు. లంచ్లో పప్పుకూరతో పాటు 5 చపాతీలు పెడతారు. ఒకవేళ చపాతీలు ఇష్టం లేకపోతే వాళ్ళు అన్నం తినవచ్చు, లేదా చపాతీలతో పాటు కొంత అన్నం కూడా తినవచ్చు. మళ్లీ 1 గంట నుంచి 4 గంటల వరకు ఖైదీలంతా పనిచేస్తూ ఉంటారు. తీహార్ జైల్లో టీజేసీ అనే ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది. అక్కడ ఎన్నో రకాల ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు. అక్కడ పచ్చళ్ళు, అప్పడాలు లాంటి ఎన్నో తిండి పదార్థాలు తయారు చేస్తారు. కేవలం తిండి పదార్థాలు మాత్రమే కాదు, ఫర్నిచర్ వస్తువులతో పాటు బట్టలు కూడా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా ఖైదీలే తయారు చేస్తారు. ఈ వస్తువులు పూర్తయిన తర్వాత వీటిని బయట అమ్మేస్తారు. వీటి బ్రాండ్ పేరు టీజేఎస్. దీన్ని తయారు చేసిన ఖైదీలకు శాలరీ కూడా ఇస్తారు. వచ్చిన లాభాలని వెల్ఫేర్ సంస్థలకు డొనేట్ చేస్తారు. 1 గంట నుంచి 4 గంటల వరకు ఇదే పని చేస్తారు. మధ్యలో 3:30కి ఖైదీలకు టీతో పాటు బిస్కెట్లు స్నాక్స్గా ఇస్తారు. 4 నుంచి 5 వరకు ఖైదీలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే ఖైదీలందరూ టీవీ చూస్తూ ఉంటారు. 5 నుంచి 6 వరకు మళ్లీ రోల్ కాల్ ఉంటుంది. ఖైదీలందరూ ఉన్నారో లేదో మళ్లీ అటెండెన్స్ వేసి చెక్ చేస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఖైదీలందరూ డిన్నర్ చేస్తారు. ఒక కూర పప్పుతో పాటు రోటీలు కూడా ఇస్తారు. 7 తర్వాత ఖైదీలందరినీ మళ్లీ సెల్స్లో ఉంచేస్తారు. 9కి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇదే తీహార్ జైల్లో ఖైదీల డైలీ రొటీన్. విఐపీ ఖైదీలైనా ఇదే డైలీ రొటీన్, లేదా సాధారణ ఖైదీలైనా ఇదే డైలీ రొటీన్. కానీ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడుకుంటే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించడం అనేది ఒక అతిపెద్ద సమస్య. కానీ జైలు నుంచి మాన్యువల్ ప్రకారం జైల్లోని ఏ బిల్డింగ్ నుంచైనా ప్రభుత్వాన్ని రూల్ చేయవచ్చు. కానీ జైల్ అడ్మినిస్ట్రేటర్ సహకారం లేకుండా ఏమీ చేయలేరు. జైల్ సూపరింటెండెంట్ కేజ్రీవాల్ గారికి సాయం చేయాల్సి ఉంటుంది, కానీ పూర్తిగా సాయం కూడా చేయలేరు. ఎందుకంటే జైల్ మాన్యువల్లో ఉన్న రూల్స్ ప్రకారం జైలర్ ఉన్న సదుపాయాల కంటే ఎక్కువ హెల్ప్ చేస్తే కోర్టు జైలర్కి శిక్ష విధించవచ్చు. కోర్టు అతనిపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ అడ్మినిస్ట్రేటర్ ఒక జైల్ బిల్డింగ్ని కేజ్రీవాల్ గారికి అప్పగించి కేజ్రీవాల్ గారు ప్రభుత్వాన్ని అదుపు చేసే విధంగా సదుపాయాలు అందించవచ్చు. అంటే ఒక జైల్ బిల్డింగ్ని గవర్నమెంట్ బిల్డింగ్గా మార్చి అక్కడ నుంచి మేనిఫెస్టోలు పాస్ చేయవచ్చు. అక్కడ కొంతమంది జైల్ స్టాఫ్ ఉండాల్సి ఉంటుంది. కేజ్రీవాల్కి బెయిల్ దొరికేంత వరకు జైలే ముఖ్యమంత్రి ఆఫీస్ కాబోతుంది. ఆ బిల్డింగ్లోనే అతను సర్కార్ని నడిపించాల్సిన మేనిఫెస్టోలను చేస్తారు. గతంలో సహారా అధినేత సుబ్రతా రాయ్ జైలు నుంచే తన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేశారు. కానీ దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించాడు. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ గారు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిస్తేనే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించగలడు. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించినా సరే జైలు నుంచి 100% పర్ఫెక్ట్గా ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఎవరి వల్ల సాధ్యపడదు. దానికోసం రూల్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ తీహార్ జైల్ మాన్యువల్లో ఇలాంటి క్లాజెస్ లేవు. ప్రస్తుత ముఖ్యమంత్రిని కానీ లేదా హోమ్ మినిస్టర్ని కానీ అరెస్ట్ చేస్తే అతనికి ఎటువంటి సహకారం అందించాలి లేదా ఎటువంటి సహకారం అందించకూడదు అనే విషయాల గురించి తీహార్ జైల్ మాన్యువల్లో ఏ సమాచారం లేదు. తీహార్ జైల్లో ఈ విధంగా ఉంటుంది. తీహార్ జైల్లో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఎంత భయంకరమైన వస్తువులు బయటపడ్డాయంటే డ్రగ్స్, మొబైల్ లాంటి ఎన్నో వస్తువులు తీహార్ జైల్లో వెలుగులోకి వచ్చాయి. అక్కడున్న ఖైదీలలో 6 నుంచి 8 మంది ఖైదీలకు HIV పాజిటివ్ కూడా వచ్చింది. తీహార్ జైల్ ఒక వింత ప్రపంచం. అక్కడ నుంచి ప్రభుత్వాన్ని పాలించడం అనేది చాలా కష్టమైన పని. ఫ్రెండ్స్, కేజ్రీవాల్ గారు జైలు నుంచి ప్రభుత్వాన్ని పరిపాలించగలుగుతారా లేదా మీకేమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.